చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిన్ననే అరెస్ట్ చేశారు. చెన్నైలో అదే బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు అన్నట్టు. ఇవాళ అతనికి అంటే తిరుపతికి తీసుకొచ్చి 41A నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. ఎవరైతే పులివర్తి నాని కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చంద్రగిరి ఎమ్మెల్యేకి సంబంధించి అతని మీద దాడి చేసినటువంటి వ్యవహారం, మోహిత్ రెడ్డి తాజాగా చెప్పుకొచ్చేటటువంటి మాట ఏంటంటే, ఆ దాడి జరుగుతున్న సమయంలో, నాని మీద దాడి జరుగుతున్న సమయంలో నేను అధికారుల ఎదురుగుండా ఉన్నాను, అదే సాక్ష్యం అన్నటువంటిది. అందుకే అనుకుంటా నోటీస్ ఇచ్చి వదిలేశారు. అక్కడ బేసిక్గా అతను దాడి చేసినటువంటి సంఘటన ఏం లేదు. ఇప్పుడు పిన్నెల్లిది వచ్చేటప్పటికి వాళ్ళ సోదరుడు దాడి చేసిన సంఘటన ఉంది, లేదా పిన్నెల్లే మీదకి ఆ రోజున వెళ్ళినటువంటి నంబూరు ఇష్యూ ఇదంతా కూడా చూశారు పబ్లిక్. ఇతంది అది లేదు. నిన్ననే మాట్లాడుకున్నాం మనం. ముందు మోహిత్ రెడ్డి మీద దాడి జరిగింది, అతని మీదనే దాడి జరిగింది డైరెక్ట్గా. అక్కడ తప్పుకున్న తర్వాత రెండో రోజున నాని వాళ్ళ మీద దాడి జరిగింది. అయితే దాడి జరిగినటువంటి సందర్భంలో మోహిత్ రెడ్డి అక్కడ లేడు. అక్కడ ఉన్నాడని చూపించే ప్రయత్నం చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు పోలీసులు కూడా ఇరికించడానికి సిద్ధంగా లేరు. ఇరికిస్తే ఇప్పుడు చూశారు కొంతమంది ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. రేపు పొద్దున తాము ఇరుక్కోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇది ఒక కాన్సెప్ట్. రెండోది వచ్చేటప్పటికి ఇక 41A నోటీస్ ఇచ్చి, అంటే ఏముంటుంది, అక్కడ అప్పుడు ఎక్కడ ఉన్నామంటే మళ్ళీ సమాధానం చెప్పుకోవడం అన్నట్టు. బేసిక్ సమస్యల్లో ఏంటంటే, ఇంతకుముందు ఇట్లా జరిగినటువంటి సంఘటనలకి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా, అప్పుడు ప్రతీకారమే, ఇప్పుడు ప్రతీకారమే. కాకపోతే అప్పుడు ప్రతీకార రాజకీయాలు అన్నటువంటిది హైలైట్ అయింది, ఇప్పుడు హైలైట్ కావట్లేదు, అంతే తేడా.